నెక్స్ట్ తదుపరి చిత్తూరు లోక్సభకి వెళ్దాం. చిత్తూరు చాలా ఆసక్తికరమైనటువంటి రాజకీయాలకి వేదిక. ఎందుకంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా అనగానే అక్కడి నుంచే చంద్రబాబు నాయుడు తన కెరీర్ని కూడా ప్రారంభించాడు. తర్వాత అక్కడి నుంచి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవి కూడా అక్కడి నుంచి పోటీ చేసి గెలిచాడు. చాలా హిస్టారికల్గా చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి ప్రాంతం. ఇక చిత్తూరు లోక్సభను కనుక మనం ఒకసారి గమనించినట్లయితే చంద్రగిరి, నగరి, గంగాధర, నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం ఇవన్నీ కూడా చిత్తూరు లోక్సభ పరిధిలోకి వస్తాయి. సో ఇప్పుడు రెడ్డప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ నాయకుడు, మాస్ నాయకుడు, ఆయన బరిలో దిగుతున్నారు. ఇక దగ్గుమల్ల ప్రసాదరావుకి కూటమి తరపు నుంచి టికెట్ కేటాయించారు. సో ఇక్కడ కూడా చాలా ఆసక్తికరమైనటువంటి ఫైట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ టఫ్ ఫైట్ అయితే ఉంది. కానీ 7 నియోజకవర్గాలు, అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ చాలా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ పోతుంది. అక్కడ స్థానికంగా నాయకులు కూడా బలంగా ఉన్నారు, పార్టీ ఉంది, ముఖ్యంగా కూటమి కట్టారు. కాబట్టి ఇప్పటికిప్పుడు మనం అక్కడ ఉండే పరిస్థితులు గమనిస్తే చిత్తూరు లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక చిత్తూరు లోక్సభలో ఉండేటటువంటి ఒక 2 నియోజకవర్గాలను మనం ఒకసారి కనుక పరిశీలించినట్లయితే ముఖ్యంగా అందరికీ కూడా తెలిసినటువంటి నియోజకవర్గం నగరి. ఎందుకంటే దానికి గల కారణం రోజా. సో ఆర్కే రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగితే గాలి కుటుంబం నుంచి గాలి భానుప్రకాష్ టికెట్ దక్కించుకున్నారు. ఆయన పోటీ పడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆమె గతంలో కూడా నగరం నుంచి రోజా చాలా స్వల్ప మెజారిటీతోనే గెలిచారు. ఇంతకుముందు అంటే టికెట్ కేటాయించక ముందు కూడా నగరిలో ఆసక్తికరమైనటువంటి పోరు కూడా గమనించాం మనం. అంటే ఒక నినాదం, జగన్ ముద్దు రోజా వద్దు అనేటటువంటి ఒక నినాదాన్ని కూడా తీసుకెళ్లారు. దానికి గల కారణం లోకల్లో ఉండేటటువంటి ఒక రకమైన పొలిటికల్ ఈక్వేషన్స్ కావచ్చు. సో ఓవరాల్గా ఏది చూసినా నగర్లో అయితే మాత్రం ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం అయితే మాత్రం కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ చంద్రగిరి వెళ్దాం. చంద్రగిరి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నియోజకవర్గం. ఎందుకంటే 1978లో చంద్రగిరి నుంచే నారా చంద్రబాబు నాయుడు తన యొక్క రాజకీయ కెరీర్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి అదంతా చరిత్ర. ఇక చంద్రగిరి నుంచి ఈసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి బరిలో దిగుతుంటే సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా పులవర్తి నాని బరిలో దిగుతున్నారు. ఇక్కడ కూడా చాలా ఆసక్తికరమైనటువంటి నియోజకవర్గం. ఎందుకంటే ఈ ప్రాంతంలో గల్లా కుటుంబానికి కూడా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ముఖ్యంగా చిత్తూరులో కూడా చాలా ఆసక్తికరమైనటువంటి రాజకీయాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. అయితే గడిచిన వారం 10 రోజుల నుంచి ఈక్వేషన్స్ బాగా మారుతున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్నాయి. పోల్ మేనేజ్మెంట్ అనేది చివరి స్థాయికి వచ్చేసింది. సో ప్రచారం కూడా ఇంకొక 24 గంటలు 30 గంటల్లో ముగిసిపోతుంది. సో కాబట్టి ఓవరాల్గా చూసుకున్నట్లయితే చంద్రగిరిలో టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డికే చంద్రగిరిలో అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా చిత్తూరు లోక్సభ పరిధిలో మాత్రం టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి కాస్త ఎడ్జ్ ఉండే అవకాశం కనిపిస్తుంది.